So, hi Dean, Pundaretti, I found a CV to which have brought MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So, most of the student ask about, sir, MBBS in Philippines వచ్చరికి ఇంతకు ముందు వచ్చరికి 3 years ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసేస్తారంట. సో యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే అక్కడ 3 years కదా, మన ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే అక్కడ ఒక్కొక్క కాలేజ్ వచ్చరికి ఇప్పుడు చేంజ్ చేసుకుంటూ 4.5 years చేస్తుందంట. 4.5 years చేస్తుందంటే ఇంతకుముందు 3 years ఉండేది కదా, ఎండి ప్రోగ్రామ్ 3 years ఉండేది కదా, దీన్ని 3.5 years చేస్తుందంట కదా, 4.5 years చేస్తుందంట కదా. అది ఎంతవరకు నిజం, అది వ్యాలిడిటీ కదా అని అడుగుతున్నానండి. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా ఈ వీడియో ఫస్ట్ నుంచి చాలా వరకు చూడండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ పేరెంట్స్ ఆర్ట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్ అనమాట. నేను ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట ఇది, బట్ కాకపోతే ఇంకా అర్థం అవ్వలేదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో ఏంటి ఎంతవరకు ప్రాబిలిటీ ఉంటుంది? ఒక కాలేజ్ సార్, మాకు ఒక కాలేజ్ అప్రూవల్ వచ్చింది, ఆ కాలేజ్లో సరికి 4.5 years ఎంబీబీఎస్ చేంజ్ చేశారు, సో మనకి ఇంకా ఎన్ఎంసీ రూల్స్ అప్లికబుల్ అవుతున్నాయి, ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారండి. సో ఓకే, ఐ విల్ చెక్ దమ్. So before going to the Dr. Bridge Abroad MBBS YouTube channel, before going to that video, just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You can get the full knowledge about all the countries' information. Like Kyrgyzstan, Kazakhstan, Georgia, NMC rules, National Medical Commission rules, and Gazette rules, and everything. And already Gazette rules మన Dr. Bridge Abroad MBBS YouTube channel number of times నేను అప్డేట్ చేస్తున్నాను. Just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You can get the full knowledge about all the countries' information. Okay, and Russia's topmost admissions are already open. Here you have to reserve or do reserve. You can just contact below WhatsApp numbers, or else whatever the information recorded there, you can just contact below WhatsApp. And మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, you can just contact below WhatsApp numbers. ఎందుకంటే whatever the doubt, అది రష్యా నుంచి అవ్వచ్చు, కిర్గిస్తాన్ నుంచి అవ్వచ్చు, కజకిస్తాన్ చిన్న డౌట్ వచ్చు, పెద్ద డౌట్ వచ్చు, వాట్ ఎవర్ ద డౌట్, ఫిలిపీన్స్, రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఎన్ఎంసీ రూల్స్, వాట్ ఎవర్ ద డౌట్, ఏ కంట్రీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే అండి. సో అడ్మిషన్ ప్రొసీజర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, సో ఐ విల్ గివ్ ద క్లారిటీ అబౌట్ దిస్ 4.5 years ఎంబీబీఎస్ రూల్స్. సో సార్, మేము ఇప్పుడు ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ యాక్చువల్గా 3 years ఎంబీబీఎస్ కదా, 1 BS కోర్స్ వచ్చేసరికి 1.5 years, ఎంబీబీఎస్ ఎండి కోర్స్ వచ్చేసరికి 3 years కదా. సో దీన్ని 4.5 years చేస్తున్నారు. ఆల్రెడీ మాకు సర్క్యులర్ వచ్చిందండి, మా కాలేజ్ కూడా చేంజ్ చేస్తున్నారు అంటారు. సరే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అలా చేంజ్ చేస్తే దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఎస్, దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఎందుకు అంటే యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు. సో అసలు మామూలుగా సరికి వాళ్ళు ఏం చెప్పున్నారంటే, న్యూ ఎన్ఎంసీ గైడ్లైన్స్, జస్ట్ గో టు ద ఎన్ఎంసీ రూల్స్ అనమాట. సో ఒక చివరి పాయింట్ చెప్పున్నారు. ఏం పాయింట్ చెప్పున్నారంటే, సో మీరు ఏ కంట్రీ వెళ్ళండి, ఆ కంట్రీలో సరికి ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ 54 months అంటే 4.5 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉండాలి, దాంతోపాటు 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. బట్ ఫిలిపీన్స్లో వచ్చరికి దీంతో పాటు ఇంకో పాయింట్ చెప్పారు. ఏంటి, మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీలో కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. అంటే 54 months ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. సో బట్ ఇక్కడ ఎంత ఉంది, ఎంబీబీఎస్ 3 years మాత్రమే ఉంది. సో మన కోసం 4.5 years చేంజ్ చేస్తారు. బట్ ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే, వాళ్ళ స్టూడెంట్కి ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు, మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేయాలి. వాళ్ళ స్టూడెంట్కి ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు, మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేయాలి. వాళ్ళ స్టూడెంట్స్కి ఎంత ఇస్తున్నారు, ఇది ఓన్లీ మన ఇండియన్స్కి మాత్రమే చేంజ్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ చేంజెస్ కాదు కదా. అఫీషియల్గా కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెడ్డర్ ఉంటుంది ఫిలిపీన్స్లో. ఆ ఫిలిపీన్స్ నుంచి ఎలాంటి డిక్లరేషన్ లేదు, మీకు మా ఈ కంట్రీ మొత్తం ఫాలో అవుతుందని. సో కంట్రీ ఫాలో అవట్లేదు, ఒక యూనివర్సిటీ ఫాలో అవుతుంది. సో అందుకని న్యూ ఎన్ఎంసీ గైడ్లైన్స్ క్లియర్గా చెప్పారు, వాళ్ళ స్టూడెంట్స్కి, వాళ్ళ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి, ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి కదా, ఆ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎవరు ఇస్తారు ఆథరైజేషన్? మన దగ్గర ఆథరైజేషన్ ఎవరు ఇస్తారు? మెడికల్ కాలేజ్కి ఎన్ఎంసీ ఇస్తుంది. వాళ్ళకి ఎవరు ఇస్తారు? చెడ్ ఇస్తుంది. చెడ్ నుంచి ఏదైనా ఆథరైజేషన్ ఉందా? చెడ్ నుంచి మేము అన్ని మెడికల్ కాలేజీలు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చామని ఏదైనా సర్క్యులర్ ఉందంటే లేదు. ఏదో ఒక కాలేజ్ మార్చారంటే దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా, 100% ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీగా చేయాల్సింది ఆ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చెడ్, లేదా ఇండియా అయితే ఎన్ఎంసీ, లేదా రష్యా అయితే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఏ కంట్రీకి ఆ కంట్రీ మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అఫీషియల్గా డిక్లరేషన్ చేయాలి. సో మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నాం. ఒక కాలేజ్ ఫాలో అవ్వాలి, ఒక యూనివర్సిటీ ఫాలో అవ్వాలి, ఒక కన్సల్టెంట్స్ ఫాలో అవుతే దానికి డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. సో కాబట్టి క్లియర్గా చెప్పారు, ఈ బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ లో పార్ట్ కాదు. ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి సార్, ఎన్ఎంసీ రూల్స్ అనేది అసలు బిఎస్ కోర్స్ అప్లికేబుల్ అవ్వు. ఎందుకు అంటే బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ లో పార్ట్ కాదు. సో అప్లికేబుల్ అయ్యేదల్లా ఈ ఎండి కోర్స్ మాత్రమే. అంటే మీరు బిఎస్ కోర్స్ లో ఉన్నప్పుడు, సో మీరు బిఎస్ కోర్స్ లో ఉంటే దట్ డిగ్రీస్ ఇన్వాలిడ్. దట్ బిఎస్ కోర్స్ ఎంబీబీఎస్ పార్టే కాదు, అసలు మీరు ఎంబీబీఎస్ లో జాయిన్ అవునట్టే. అసలు అండర్ గ్రౌండ్ కోర్స్ లీడింగ్ టు డిగ్రీ అంటే జస్ట్ ఇది ఇంటర్మీడియట్ మాత్రమే. మన అండర్ గ్రౌండ్ కోర్స్ అంటే మన ఇంటర్మీడియట్ కూడా కలుపుకోవచ్చు. అండర్ గ్రౌండ్ కోర్స్ అంటే 10th క్లాస్ కలపచ్చు, 9th క్లాస్ కలపచ్చు, 8th క్లాస్ కూడా కలపచ్చు. సో కాబట్టి అసలు ఇది పార్ట్ కాదు. ఎప్పుడైతే ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ వచ్చాయో వాళ్ళు ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ స్టూడెంట్ క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు. బిఎస్ కోర్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎంబీబీఎస్. అప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా ఇచ్చున్నారు. మీరు ఎప్పుడైతే ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ జాయిన్ అయినారో, ఎప్పుడో లాస్ట్ 10 years నుంచి కూడా ఇండియన్ ఎంబసీ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ అని ఒక గెజెట్ ఉంది. ఆ గెజెట్లో క్లియర్గా ఇచ్చున్నారు, బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ లో పార్ట్ కాదు. సో కాబట్టి
మీకు అనేది ఇక్కడ ఎండి కోర్స్ అనేది ఒక కాలేజ్ సంబంధించి అఫీషియల్ కాదండి, చెడ్ వాళ్ళ కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చెడ్ నుంచి రావాలి ఖచ్చితంగా మేము ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నామని. రాకపోతే ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. కాలేజీలో అంటే టైప్ చేసి ఇచ్చేయచ్చు, జస్ట్ కాలేజీలో టైప్ చేస్తారు, టైప్ చేసి ఒక పేపర్ మీద పాంప్లెట్ మీద పంపించి సరిపోతుందా? అలా సరిపోదు. ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఎస్ 100% ఇన్వాలిడ్. ఎందుకంటే న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ కంట్రీలో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనకు కూడా అదే సిస్టమ్ ఉండాలి. మన సిస్టమ్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. మన సిస్టమ్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అక్కడ 3 years, మన దగ్గర 4.5 years. ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ అక్కడే. ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళ కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చెడ్ నుంచి ఏదైనా అఫీషియల్గా వస్తే అప్పుడు వ్యాలిడిటీ. ఒక యూనివర్సిటీ ఒక కాలేజ్ చేస్తే దట్ ఈస్ 100% ఇన్వాలిడ్ అనమాట. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చింది అనమాట దీని గురించి. ఓకేనండి, బిఎస్ కోర్స్ అనేది అసలు ఎంబీబీఎస్ పార్ట్ కాదు. ఎండి కోర్సెస్ అనేది 3 years, మనకుంది 4.5 years. బట్ ఇక్కడ ఉండాల్సింది 4.5 years ఉండాలి. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, 4.5 years మారుస్తున్నారు. కాలేజీకి మార్చి సరిపోదు, ఖచ్చితంగా ఆ మినిస్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అది చెడ్ మార్చాలి. అప్పుడు మాత్రం అది అఫీషియల్గా మారినట్టు, లేకపోతే అది అన్అఫీషియల్ అన్నట్టే. ద డిగ్రీస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకేనండి, ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు. ఇక అట్నుంచోటి యూఎస్ఎల్ అండి, అట్నుంచోటి కెనడా వెళ్ళండి, అట్నుంచోటి జార్జియా అండి. యూఎస్ఎంఎల్ పాస్ పర్సెంటేజ్ 2%, ఓన్లీ 2% ఓన్లీ. ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే 50% ఉంటుంది. సో మీరు ఇండియా రావడానికి నాట్ ఎలిజిబుల్. ఇండియా రావడానికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఇండియా వచ్చినా వేస్ట్. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు నెక్స్ట్ ఎగ్జామ్. సిట్ నెక్స్ట్ ఎగ్జామ్ అనమాట. యు నాట్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్. సో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారు. ఇక్కడ పీజీలో సీట్లు రావంటారు. 100% వస్తాయి. ఒక్కొక్కరు 3-4 సీట్లు ఫ్రీగా వస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకో విషయం చెప్పాలంటే యూఎస్ఎంఎల్ పాస్ పర్సెంటేజ్ ఒకసారి చెక్ చేయండి. 2%, 3%, మ్యాక్సిమం అయితే 4% మాత్రమే ఉంది. ఒకసారి ఫెయిల్ అయితే 8 years రాయనివ్వరు యూఎస్ఎంఎల్ అంటే. అది ఏ కంట్రీ అవచ్చు, ఫిలిపీన్స్ టు యూఎస్ఎంఎల్ అవచ్చు, జార్జియా టు యూఎస్ఎంఎల్ అవచ్చు, కిర్గిస్తాన్ టు యూఎస్ఎంఎల్ అవచ్చు, రష్యా టు యూఎస్ఎంఎల్, వాట్ ఎవర్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ అంటే అంతే. ఒకసారి ఫెయిల్ అయితే 8 years రాయనివ్వరు. పాస్ పర్సెంటేజ్ సీట్లు వచ్చేది ఓన్లీ 4%, 3 to 4% మ్యాక్సిమం. నెక్స్ట్ ఇండియాలో 50 to 60, మీకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్. ఓకేనా, బిఫోర్ గోయింగ్ టు దట్ జస్ట్ గో త్రూ ద డాక్టర్ జాబ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ పీపుల్, you get full knowledge about all the countries information. Already admissions are open top medical universities in Russia. You can just whatever the admission related information or whatever the queries in Russia, you can just contact below WhatsApp numbers. We are the official representative from AP and Telangana for all Russia's topmost medical universities. Okay, you have direct university admission, you can just contact below WhatsApp numbers. Okay, thank you very much.